ఈరోజు మనం కొంతమందికి రాగి సంగటి చేసుకోవడం రాదు కదండి, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాము. ఫస్ట్ రైస్ ఇలా వండేసుకోవాలి. మనం కుక్కర్ మనం రోజు ఎలా వండుకుంటామో అలా వండేసుకోవాలి. తర్వాత దీంట్లో మీకు ఎంత కావాలో అంత రైస్ తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ బాగా మెత్తగా చేయాలి. చూపిస్తాం లోపల అన్నీ మెత్తగా చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మెత్తగా అయింది కదా, చూసారా? బాగా మెత్తగా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక దాంట్లో వాటర్ తీసుకొని రాగి పిండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 3 స్పూన్స్ మటన్ కూర రాగి పిండి వేయాలండి. చూసుకోండి, నేను ఉండలు లేకుండా చాలా ఇది ఉండలు లేకుండా కలుపుతున్నామండి. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా మెత్తగా అనుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మీ టేస్ట్ దగ్గర ఉప్పు వేసుకొని స్టవ్ వేసుకొని పొడి ఇలా తిప్పుతూ ఉండాలండి. చెక్క గట్టిగా అయింది, తర్వాత చూపిస్తాం. ఇదిగోండి, ఒక 10 మినిట్స్కి ఇట్లా గట్టిగా అయింది రాగి ముద్ద. చూసారా? ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. మన రాగి సంగటి రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారినాక మనం ముద్దలుగా చేసుకుందాం. నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసి ఏమని ఇదిగోండి, వేడి మీద ఇట్లా మనం ముద్దలు చుట్టేసుకోవాలి. కొంతమంది వాటర్తో చుడతారు, నేను నేతితో చుడుతున్నా. నెయ్యాను రాగి సంగటి ఫ్లేవర్ బాగుంటుంది, మాకు ఇష్టం. కాలిపోతుందండి. అన్నీ అయినాడే తింటున్నాను. రాగి ముద్ద రెడీ. హాయ్ గైస్, చూడండి, నేను రాగి ముద్ద చేశాను కదా, దాంట్లోకి మటన్ గ్రేవీ కర్రీ, చాలా వేడిగా ఉందండి. చాలా బాగుంది. చూపి ముళ్ళు లేవా? అసలు ముళ్ళు. పెద్ద చేప, అది కొరమైన చేప, పెద్ద కొరమైన చేప. ముళ్ళు లేవండి. 2 kgs ఉంది ఒక చేప. బాగుంది.